ప్రైజ్ ది లార్డ్. ఈరోజు దేవుని మాట. రక్షణ పొందాలంటే మనం కష్టపడాలా? చాలా మంచి పనులు చేయాలా? లేదండి. బైబిల్ స్పష్టంగా చెప్తుంది, రక్షణ అనేది దేవుని కృప ద్వారా ఉచితంగా లభించే బహుమతి. అందుకనే ఎఫెసీయులకు రాసిన పత్రిక 2వ అధ్యాయము 8-9 వచనాల్లో చూసినట్టయితే, మీరు విశ్వాసం ద్వారా కృపచేతనే రక్షించబడి ఉన్నారు, ఇది మీ వలన కలిగినది కాదు, దేవుని వరమే అని ఉంది. మీరు చేయవలసిందల్లా ఒకటే, యేసుక్రీస్తును నమ్మి మీ పాపములు ఆయన సన్నిధిలో ఒప్పుకొని విడిచిపెట్టి మళ్ళీ ఆ తప్పు చేయకుండా దేవుణ్ణి ఆశ్రయించడం ద్వారా మరియు ఆయన యందు విశ్వాసం ఉంచి దేవుడు నా పాపములు క్షమించాడు అనేసి నమ్మినట్లయితే మీరు రక్షించబడతారు. ఈరోజే మీ హృదయాన్ని తెరవండి. దేవుని గొప్ప బహుమతి అయిన నిత్య జీవాన్ని పొందుకోండి. దేవుడు మిమ్మల్ని దీవించి ఆశీర్వదించును గాక. ఆమేన్. ఆమేన్.